రైతులకు శాస్త్రీయ పద్ధతులు, ప్రకృతి సేద్యం, ఆధునిక టెక్నాలజీ వినియోగం చేరవేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రైతన్న మీకోసం కార్యక్రమం సోమవారం ముమ్మిడివరపాడు గ్రామంలో నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ కలిసి రైతులను ప్రత్యక్షంగా కలుసుకుని కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వ పథకాలు, పెట్టుబడి సాయం, అగ్రి సపోర్ట్ సర్వీసులపై వారికి వివరాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. సాగునీటి సంరక్షణ, డిమాండ్ ఉన్న పంటల ప్రోత్సాహం, సమయానికి దిగుబడి వచ్చే వ్యవసాయ పద్ధతులు, అగ్రిటెక్ వినియోగం, గ్రామీణ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ఇవన్నీ రైతుల ఆదాయం పెంచడానికి అని వివరించారు. కిసాన్ డ్రోన్ సదుపాయాల వినియోగం విస్తరిస్తుందని చెప్పారు. పెట్టుబడి సాయంగా ఉన్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు 2 విడతల్లో 14,000 చొప్పున అందించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. రసాయన ఎరువుల అధిక వినియోగం పర్యావరణానికే కాదు పంటలకు, మన ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తూ సేంద్రియ ప్రకృతి సేద్యం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి, బెల్లం, మట్టితో తయారు చేసే జీవామృతం వాడితే ఖర్చులు తగ్గి మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా రైతులు 35% సబ్సిడీతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, కొబ్బరి, అరటి, పాలు ఉత్పత్తులు వంటి రంగాల అవకాశాలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు, స్థానిక నాయకులు, వ్యవసాయ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. 382 కుటుంబాలంటే మన అన్ని గ్రామాలు కలిపి ఉంటాయి. రైతులు వేరే గ్రామాలలో కూడా ఉంటారు. ల్యాండ్ ఇదే. క్లారిఫికేషన్ కళ్యాణ్ గారు, కూటమి భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్దలు మన నియోజకవర్గ శాసనసభ్యులు సత్యానందరావు గారి సారథ్యంలో మన ముమ్మిడివరపాడు గ్రామం మొట్టమొదటిగా ప్రభుత్వం ఏదైతే రైతన్నా మీకోసం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ముమ్మిడివరపాడు గ్రామం నుంచే ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఎన్నిసార్లు వేస్తారు? 6 సార్లు వేస్తారు. ఎకరం వరకు 200 లీటర్లు వేయాలా? ఒకసారి 200 లీటర్ల డ్రమ్ము చేస్తాం సార్. అది మనం పారిచ్చేస్తాం, అంటే వాటర్ పెడతాం కదండి, ఆ వాటర్తో పాటు ఇచ్చేయచ్చు, లేదంటే స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలా 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో 200 లీటర్లు, అలాగా 6 సార్లు మొత్తం. ఎన్ని ఎరువు వస్తువులు మిగులుతాయి మనకి? యూరియా వేయక్కర్లేదు సార్, డిఏపీ వేయక్కర్లేదు సార్. యూరియాకి డిఏపీకి ఎంత అవుతుంది ఖర్చు అంచనా వేసారా? వేసాను సార్. అంటే కాదు, యూరియాకి ఎకరానికి వచ్చి ఖర్చు ఎంత? యూరియా అవనే, డిఏపీ అవనే, ఫెర్టిలైజర్ ఖరీఫ్ ఏంది మన ఇది రసాయన ఎరువులు ఎంత ఎరువు వస్తావు వాడుతున్నావు, ఇది ఎంత పెస్టిసైడ్ వాడుతున్నావు, ఓవరాల్ ఖర్చు ఒక ఎకరానికి వచ్చేసరికి, ఒక పంటకు వచ్చేసరికి ఏమవుతుంది? సేవింగ్ అవుతుంది. ఫెర్టిలైజర్కి అయింది. మేమేంటంటే సార్ నీళ్లు అంటే మేము ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 100 లీటర్లు చేస్తున్నాం సార్. అంటే ఎకరానికి వచ్చి 200 లీటర్ల నీళ్లు, 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కేజీలు పేడ. ఆమూత్రం ఎక్కడ దొరికిద్ది అంతలాగా? మరి దేశవాళీ ఆవులు ఎక్కడ? అన్ని ఊర్లో ఉన్నాయా? సరిపడగా దొరుకుతుందా? అంటే మేము అంటే ఎవరైతే రైతులు చేస్తున్నారో ఆ రైతులకి కొంతమంది తెచ్చుకున్నారు సార్. లేదనుకుంటే మేము అక్కడ నుంచి తీసుకొచ్చి ఆవులు ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకోవాలండి. జాగ్రత్త పెట్టమనాలి. అది నిలవ ఉంటుంది సార్. మూత్రం వేస్తుంటే అదంతా వెళ్ళి ఒక మన కుండీ అయిపోద్ది. మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసుకుంటాం. ఆవు మూత్రం వెళ్ళి ఒక కుండీ కడతాం సార్. కుండీలోకి వెళ్ళిపోతుంది. మంచి చెట్ల మీద రైతు కుటుంబాలు అందరినీ కలుసుకుని ఏ విధంగా వ్యవసాయ పరంగా చేసుకుంటే బాగుంటారనే దాని మీద ఆలోచన చేసి ప్రభుత్వ పరంగా ఏ విధంగా సహకరించాలో సహకరిస్తూ వారికి అన్ని రకాల సపోర్ట్లు ఇచ్చి, మద్దతు ఇచ్చి, పంట పండించుకోవడానికి కావలసినటువంటి సపోర్ట్ ఇచ్చి వారి కుటుంబాలు బాగా ఆదాయాన్ని పంటలు పండించుకోవడం ద్వారా ఏ పంటలు వేసుకోవాలి, దానికి నీటి యాజమాన్యం ఎలా చేసుకోవాలి, సాంకేతిక ఎలా ఉపయోగించుకోవాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలా, డ్రోన్లు అంటే ఇవ్వటం, దానికి ఇంకా రేట్ వచ్చేలాగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి అన్నిటి మీద కూడా ఒక అవగాహన కల్పించి ఇంటింటికి వెళ్ళి స్వయంగా రైతు కుటుంబ సభ్యుల్ని కలుసుకుని ఈ మధ్య అన్నదాత సుఖీభవ కింద 2వ విడత డబ్బులు వేశారు. మొదటి విడత డబ్బులు ఆగస్టులో వేశారు.
రెండో విడత ఇప్పుడు వేసారు. మొన్న మీకు ఎంత పడ్డాయి డబ్బులు? మా అబ్బాయికి అయితే మాది ఒకటే రేషన్ కార్డు అంటే అబ్బాయికి అయితే 5,000 అట్టాయంటే ఈవిడికి అయితే ఎప్పటి నుంచి 3 డబ్బులు కేంద్రానికి ఈవిడికి 2,000 పడతాయి. ఇన్నాళ్ళంటే అంటే ఇద్దరు పేర ఈవిడి పేరే పడిగా అంటే 2 ఆడి పేరుని కూడా పొలం రాసాక ఆయన పేరు పడుతుంది. అంటే 7,000 రూపాయలు ఆగస్టు నెలలో వేశారు. మళ్ళీ ఇప్పుడు నవంబర్ నెలలో ఇప్పుడు 7,000 వేశారు. మన 19వ తారీఖున 19-20 తారీఖుల్లో ఇప్పుడు 14,000 జమ వేశారు ఈ సంవత్సరంలో. మళ్ళా ఇంకొక 6,000 మళ్ళీ ఇంకో దఫా మీకు వస్తాయి. జనవరిలో ఆ సమీపంలో పడతాయి. ఇదిగో తీసుకోండి. మీ ఇద్దరు పేరు పడుతుంది. ఓకే. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని 1 నిమిషం పాటు మనం ఏం చేస్తామంటే గడియారం ముళ్ళు తిరిగినట్టు ఒకే వైపు తిప్పండి. 1 నిమిషం పాటు తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే దాన్ని రివర్స్లో తిప్పినా సరే దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు ఆ ఒత్తిడికి చనిపోతాయండి. సూక్ష్మజీవులన్నీ మన కంటికి కనిపించవు, అంత సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఒక రివర్స్ కూడా తిప్పకూడదు. అలాగా ఉదయం 1 నిమిషం, ఉదయం సాయంత్రం 1 నిమిషం 3 రోజులు అలా తిప్పేటప్పటికి మనకి 3 రోజుల తర్వాత అది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. మళ్ళీ దీన్ని ఎక్కడ నిలువ చేయాలంటే మనం నీళ్ళలో పెట్టాలి. డైరెక్ట్గా ఎండ తగలకూడదు. ఆ వేడికి సూక్ష్మజీవులు చనిపోతాయి. వర్షం పడేటప్పుడు వర్షం పడకూడదు, ఎందుకంటే అది కలుషితం అయిపోతుంది. మళ్ళీ మూత ఉంది కదా అని టైట్గా మూత పెట్టకూడదు. దాని లోపల సూక్ష్మజీవులు ప్రాణంతో ఉంటాయి కాబట్టి గాలి వెళ్ళేలాగా ఒక గోను సంచి వేయాలి. లోపల గాలి వెళ్ళాలి, సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. అది పర్ఫెక్ట్గా మనకి 4 రోజులకు రెడీ అయిన తర్వాత 15 రోజుల వరకు పనిచేస్తుందండి. 15 రోజుల తర్వాత దాంట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతూ ఉంటాయి. ఇంకా అది ఒక మురుగునీరులాగా తయారైపోద్ది. 15 రోజుల తర్వాత వాడినా సరే దాని ప్రయోజనం ఉండదన్నమాట. ఇలాగా మన జీవామృతం తయారు చేసి వేయడం వల్ల ఆల్రెడీ మనం సూక్ష్మజీవుల్ని ఎక్కడెక్కడికి తీసుకుందామండి. ఆవు పేడ, ఆమూత్రం, పుట్టపట్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది ఈ మన పొలంలో లేకపోతే మన మొక్కల దగ్గర అరటికి అయితే అరటి, వరైతే వరి మన పొలంలో వేస్తే ఆ సూక్ష్మజీవులన్నీ భూమిలో ఉన్న పోషకాలన్నింటినీ మొక్కకు అందించి ఆరోగ్యకరంగా మొక్క ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తాయి. అంటే మనం యూరియా వేస్తాం కదండి, దానికి బదులు ఇది వేస్తున్నాం అనమాట. మన భూమి సారవంతం పెరిగి పంట ఆరోగ్యంగా ఉండడానికి, అంటే చిన్నపిల్లలకి హార్లిక్స్ బూస్ట్ ఎలాగిస్తామో మన పంటకి కూడా జీవామృతం అనేది ఒక శక్తిగా ఉపయోగపడి బాగా పంట ఆరోగ్యంగా ఉండడానికి కాపాడుతుంది. ఇది వరిలోనైతే ప్రతి 15 రోజులకు ఒకసారి వేస్తాము. ఒక ట్రిప్కి 200 లీటర్లు వేస్తాము. అలాగా మొత్తం పంట కాలంలో 1,200 లీటర్లు ఇస్తాము. ఎన్నిసార్లు వేస్తారు వరికి? 6. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభావాన్ని పిఎం కిసాన్ కిందని సహకారం అందిస్తున్నారు. మొన్న మీకు సహకారం వచ్చిందా? ఎంత వచ్చింది మీకు? 7,000 రూపాయలు. అంతకుముందు ఆగస్టు నెలలో 7,000 రూపాయలు. రేపు జనవరి నెలలో మళ్ళీ 6,000 రూపాయలు వస్తాయి. అది కాక వ్యవసాయం కూడా లాభసాటిగా ఉండాలి, ఆదాయం పెరిగేలాగా రైతులు ఏదో సాంప్రదాయ పద్ధతులు, వ్యవసాయ పద్ధతులు కాకుండా శాస్త్రీయ వ్యవసాయం లేదా పంటల మార్పిడి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆదాయం వచ్చేలాగా, గిట్టుబాటు ధర ఉండేలాగా అన్ని రకాలైనటువంటి వసతులు, నీటు అంటే మనకైతే నీటి కొరత ఉండదు, కొన్ని చోట నీటి కొరత ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మరి ఏదైతే డిమాండ్ ఉందో ఆ పంట పండించుకునేలాగా వ్యవసాయ సాంకేతికత, వ్యవసాయ రకం కూడా ఏ రకం వేయాలి, అదో మళ్ళీ వెరైటీలో కూడా ఇప్పుడు ధాన్యం పండిస్తున్నాం. ధాన్యంలో ఏ వెరైటీ బాగా పండిస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏ టైంకి పంట వేయాలి, ఏసీ పంట కూడా టైమ్లీ పంట వేయడం, ఇవ్వాల్సిన వెరైటీ వంగడం కూడా కరెక్ట్ వంగడం వేయడం, ఆ దిగుబడులు వచ్చేలాగా ఇలాంటివన్నీ కూడా కొంచెం వ్యవసాయం కూడా పరిశ్రమలాగా అగ్రిటెక్ అంటే ఒక వ్యవసాయ పారిశ్రామిక మీకు కావాల్సిన సాంకేతికంగా డ్రోన్స్ వస్తున్నాయి, హార్వెస్టర్స్ వస్తున్నాయి, కృషి ట్రాక్టర్లు వస్తున్నాయి. ఈ రకరకాలైనటువంటి అధునాతన పద్ధతి ఉన్నటువంటి పరికరాలు కూడా అందించే విధంగా అందరినీ ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో ఇంటింటికి ఇప్పుడు రైతన్న మీకోసమే కార్యక్రమం పెట్టారు. ఇది ఒక ఉద్యమంలాగా రైతులందరిలోనూ కూడా ఉన్న ఇప్పుడు ప్రస్తుతం సంపాదించిన ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం సంపాదించడానికి ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తే సంపాదించుకుంటారనేది, దానికి మనం కూడా మారాలి, ఆ దిశలో మనం వెళ్ళాలని కోరుతూ మరి ఇంటి ఆ వంగడాలు కూడా ఏ డిమాండ్ అయితే ఉన్న రకానికైతే మార్కెటింగ్ ఉంటుందో ఆ రకం పండించే విధంగా ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా వాతావరణం సరిపడే విధంగానే సాగు పద్ధతులు సూటి సరైన సమయంలో వేసే విధంగా. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు, తుఫాన్లకు దెబ్బతింటూ ఉంటాం మనం. ఎందుకంటే పంట షెడ్యూల్ కాలం మారిపోవడం వల్ల
వాటిని కూడా రెగ్యులేట్ చేసి సరైన సమయానికి సరైన పంట వేసుకుని సరైన సమయంలో మంచి దిగుబడి వచ్చేలా సరైన ధరలో పంట అమ్ముకునేలా రైతాంగాన్ని పంటల మార్పిడి విధానంతో వైవిధ్యం ఉన్న పంటలు వేయడంతో ప్రకృతి సేద్యంతో సేంద్రియ వ్యవసాయంతో అధునాతన టెక్నాలజీతో సాంకేతికను అందిపుచ్చుకుని శాస్త్రీయ వ్యవసాయ విధానాలు అవలంబించడం ద్వారా రైతు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనే ఈనాడు ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే ఈనాడు యొక్క రైతన్న మీకోసం వారోత్సవాలు. సాంకేతికతలో అగ్రిటెక్ ఇలా డ్రోన్లు చెప్పారు. డ్రోన్లు ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చుతో మనం ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ వినియోగించుకోవడానికి ఉపయోగపడతాం. టెక్నాలజీ అధునాతనమైన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా రైతులు కూడా వ్యవసాయాన్ని పరిశ్రమగా భావించి, పరిశ్రమ అనుకుంటాం మనం, వస్తువు తయారు చేస్తాం, ఎంత ఖర్చు అవుతుంది, ఉత్పత్తి ఖర్చు ఎంత లాభం వేసుకోవాలి, ఎంతకి మనం అమ్ముకోవాలి, మనకి మార్జిన్ సరిపోతుందా, అందులో ఖర్చులు ఎంతెంత అవుతాయి, కూలి ఖర్చులు ఎంత అవుతాయి, దానికి సంబంధించిన ఇతర ఖర్చులు ఏమవుతాయి, తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక అంచనా ఉంటుంది. కానీ రైతుకి అది లేదు. రైతుకు కూడా అది రావాలి. రైతు కూడా ఒక పరిశ్రమలాగా వ్యవసాయాన్ని భావించాలి. ఆ తరహా వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలి. రైతులను అందుకు ఎడ్యుకేట్ చేయాలి. మనంతా కూడా మా తాత అలా చేశాడు, మా నాన్న ఎలా చేశాడు, నేను అదే విధంగా వెళ్తాను, యూరియా గట్టిగా వేసేస్తే మంచి పంట వచ్చేద్దంట, ఎరువులు గట్టిగా వాడేద్దాం, పురుగు మందులు గట్టిగా కొట్టేద్దాం, దిగుబడులు ఎక్కువ వస్తాయి అనే ఆలోచనతో మనం వెళ్తాం తప్ప మన పండించే పంట, మన పిల్లలు తినే ఆహారం, మన పిల్లలకు పెట్టే ఆహారం విషతుల్యం అవుతుందనే ఆలోచన కూడా మనం చేయట్లేదు. ముందుగా ఉండే భావం అదే. ముందు అది పోవాలి. మన పద్ధతులు మార్చుకుని చేసి చూస్తే ఏ విధంగా మనం ఆదాయం మనం చేసే దేనికోసం, ఎవరైనా కష్టపడే దేనికోసం ఆదాయం కోసమే కదా, అధిక ఆదాయం సంపాదించడం కోసమే కదా. ఏ రకంగా మనం ఏ దారిలో వెళ్ళినా ఆ ఆదాయం కోసం ఆలోచించాలి. మంచి ఆహారం అందించాలి. నిలబడాలంటే ఏం చేయాలనేది మనం దృష్టి పెట్టాలి. ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇప్పుడే కొన్ని ఇళ్ళకి వెళ్ళాం. ఆల్రెడీ 2 విడతలు 7,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇంకొక 6,000 రూపాయలు జనవరిలో ఇస్తాయి. గత ప్రభుత్వం 13,500 ఇవ్వడానికే రకరకాలుగా ప్రవర్తించారు. ఈనాడు 20,000 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇన్ని కష్టాల్లో కూడా ఇబ్బందుల్లో కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అలాగే అనుబంధ రంగాలు కూడా ఉండాలి. పాడి పంట, ఇందాక రామకృష్ణ గారు చక్కగా చెప్పారు, పాడి పంట అని ఉండేది, ఈనాడు పాడి లేదు, పంట కూడా అంతా ఇంతగా ఉంది అని. ఎంతో కొంత ఏడునీళ్ళు సన్నీళ్ళుగా ఆదాయం రావాలంటే ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఎఫ్పిఓస్, రైతుల యొక్క దారుల సంఘాలు, మహిళా రైతులు, అందులో కూడా మహిళలకైతే 35% సబ్సిడీ మీద నాబార్డు ద్వారా కానీ, ఎంఎస్ఎంఈ ద్వారా కానీ, పరిశ్రమల ద్వారా కానీ అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఉన్నాయి. డైరీ పెట్టుకోవాలనుకున్నా, మిషనరీ కావాలనుకున్నా, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవాలనుకున్నా, విలువ ఆధారిత ఉత్పత్తులు, అరటి, కొబ్బరి, రకరకాల పంటల మీద ఏదైనా చిన్న పరిశ్రమలు లాంటి, అంటే పరిశ్రమలు అంటే ఏదో పెద్ద పరిశ్రమలు కాదు, వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు. ఈ కొబ్బరిలోనే 20 రకాల పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఈ అరటిలోనే 10 రకాల పరిశ్రమలు పెట్టుకోవచ్చు. రకరకాలు ఉన్నాయి. అన్ని ట్రైనింగ్ ఇచ్చి వాటి గురించి అందరికీ తెలియజేసి ఒక 10 మందో 20 మందో 30 మందో సంఘాల కింద ఏర్పడి డ్వాక్రా గ్రూపుల్లో చురుగ్గా ఉన్న మహిళలు, ఎవరైతే రైతుల పిల్లలు ఉన్నారో, రైతుల కుటుంబాల మహిళలు ఉన్నారో, ఆ మహిళల్ని, ఆ పిల్లల్ని, ఆ భర్తల్ని కలిపి ఒక సంఘం కింద తీసుకొచ్చి, సంఘం అక్కర్లేదు, ఒక మహిళ, ఒక డ్వాక్రా మహిళ, ఆ రైతు కుటుంబానికి సంబంధించిన మహిళ యాక్టివ్గా ఉన్నవారు ఉంటే వారి పేరు మీద 35% నుంచి 50% వరకు కూడా ఈ వ్యవసాయ సంబంధితమైనటువంటి పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ, రకరకాలైనటువంటి వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి కానీ సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి ప్రోత్సహించే అవకాశం ప్రభుత్వం దగ్గర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మందులు వాడడం వల్ల ఇవాళ క్యాన్సర్ లాంటి మహమ్మారి ఈనాడు ఎక్కువ పెరిగిపోతుందంటే ప్రధాన కారణం ఈ రసాయన ఎరువులు, ఈ పురుగు మందులు అనేది మనం గుర్తించాలి. అందుకే మరలా మనం ఈ ప్రకృతి సేద్యం వైపు,
సేంద్రియ సేద్యం వైపు మనం మరలవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దిగుబడి కావాలి, ఎక్కువ దిగుబడి కావాలి అని అనుకుంటే ఎక్కువ యూరియాలు లేదా ఎక్కువ వాడాలి, ఎక్కువ వంగడాలు వాడాలి, ఈ రకంగా మనం మారిపోయాం. వాటన్నిటినీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఏదైతే మంచి ఆహారం, సరైన ఉత్పత్తి, సరైన గిట్టుబాటు ధర, దిగుబడి, తక్కువ ఖర్చు, ఇవన్నీ ఆలోచించుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మరలా ఆ కార్యక్రమాలు రైతుల్లో తీసుకెళ్తూ ఉన్నాం. మనందరూ రైతుల్లో అనుకునేది, ఫస్ట్ అనుకునేది ఏంటంటే వ్యవసాయం ఏంట్రా, వ్యవసాయం గురించి మనకి చెప్పడం ఏంటి, మనకు తెలియదే ఉంది, వ్యవసాయం మరి నేర్పాలా, దీని ట్రైన్, తెగుళ్ళు రావు, జబ్బులు రావు, చాలా సూక్ష్మ భూమి సారం అవుద్ది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన పిల్లల బతుకు తెరువు కూడా రేపు వ్యవసాయం మీద ఉంది. గిట్టుబాటు కావాలంటే లాభసాటి వ్యవసాయం చేయాలి, పెట్టుబడి ఖర్చులు తగ్గించాలి, ఎరువు ఖర్చు తగ్గించాలి, పొలం నీటి ఖర్చు తగ్గించాలి, పురుగు మందుల ఖర్చు తగ్గించాలి, ప్రకృతి సేద్యం చేసుకోవాలి, లేదా మనకి కళ్ళ ముందు కనిపించే పేడ ఇవన్నీ కూడా నేలలో ఉన్న జీవాలు సహజమైన ఎరువులు వాడితే పంట ఖర్చు తగ్గుద్ది. మరి అదేవిధంగా ప్రకృతి సేద్యానికి కూడా ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తూ ఉంది. మట్టిని రక్షించాలి, భూసారం పెరగాలి, నీటి వినియోగం తగ్గాలి, పంటల నాణ్యత పెరగాలి, మట్టి పరీక్షలు, నీటి మేనేజ్మెంటు, సరైన సమయాన్ని పంట పెట్టడం, ఆధునిక పద్ధతులు, ఇవన్నీ చేసుకుంటే రైతులు కొంత శాస్త్రీయ విధానాలు అవలంబిస్తే ఆటోమేటిక్గా వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది.